అందరికీ రోజు మా ఇంట్లో నేనైతే పుదీనా కొత్తిమీరతో మంచి టేస్టీగా ఉండే పకోడీ అయితే చేయబోతున్నానండి. అది ఎలా చేస్తానో ఏంటో చూసేయండి ఒకసారి. ముందుగా నేను సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ అయితే వేసేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర, అలాగే పుదీనా, అలాగే సోడా, వామ్ అండి, అలాగే ఇప్పుడు శనగపిండి, రుచికి సరిపడా సాల్టు. ఇప్పుడైతే దీన్ని చక్కగా మొత్తం కలిసిపోయేలాగా చేత్తోనే కలుపుతున్నానండి, ఎందుకంటే చక్కగా కలిసిపోవాలి కదా అన్నిటికీ. ఇలాగా కొంచెం గట్టిగానే ఇట్లా అంటూ కలిపేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ పోసుకొని ఇంకొకసారి అయితే చూసారు కదా, ఇలాగైతే కలిపేసుకోవాలన్నమాట. నేనైతే చక్కగా కలిపేసుకున్నానండి. ఇప్పుడైతే ఆయిల్లో వేసేసుకుందాము. చాలా చక్కగా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. చూసారు కదా, చక్కగా మంచి స్మెల్తో అయితే వేగిపోతుంది. చక్కగా ఈ పకోడీకి పిండి అంటే శనగపిండి మరి ఎక్కువగా కాకుండా లైట్గా సరిపడా కొంచెం తక్కువే ఉంటే చక్కగా తినేటప్పుడు మంచి టేస్ట్ అయితే ఉంటుంది. సో ఇంతేనండి, చాలా సింపుల్గా ఇలా మంచి టేస్టీ అయిన పుదీనా కొత్తిమీరతో పకోడీ అయితే ఇలా చేసుకోవచ్చండి. చూసారు కదా, దీన్ని మంచిగా సాస్తో కానీ ఏదైనా చట్నీతో కానీ తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.